తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సింహరాశి వారు కనుక ఈ ఏదైతే మనం చేస్తున్న ఫిబ్రవరి 26 రోజు కార్యక్రమంలో పాల్గొంటే ఆర్థిక పరంగా కావచ్చు, సంతాన పరంగా, వివాహపరంగా, విదేశీ పరంగా వాళ్ళకి ఎలాంటి మార్పు చూస్తారు గురుగారు? ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా, ఇప్పుడు నడిచేటువంటి దశ అంతర్దశలైన అదే ఈ యొక్క గ్రహ దశల గ్రహ సంచారం అయినా ముఖ్యంగా మార్చి 30వ తారీఖు తర్వాత అష్టమ శని ప్రారంభమయ్యేటువంటి రాశి సింహరాశి. మార్చి 28, 29, 30 ఈ 3 రోజులు కూడా అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి పడుతున్నటువంటి రాశి సింహరాశి. అష్టమస్య ప్రాణ సంకట. ఎవరైనా సరే సింహరాశిలో ఉన్నవాళ్ళు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వృద్ధులైతే మరీ ముఖ్యంగా వెరీ కేర్ఫుల్గా ఉండండి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆ 3 రోజులు కూడా ప్రయాణాలు అవాయిడ్ చేయండి. దూర ప్రయాణాలు చేయొద్దు, ఏ ప్రయాణము కూడా చేయొద్దు. బయట అవసరం ఉంటేనే బయటికి రండి. అష్టమ స్థానము కాబట్టి జీవితంలో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. విపరీతంగా మానసిక ఒత్తిడికి లోనవ్వడము, జీవితంలో వీళ్ళు నాది అని కోరుకునేది, లేకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది లాస్ అవ్వడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు సింహరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇది దేని చేత వస్తుంది అంటే కర్మ కారణం చేత వస్తుంది. అష్టమ శని, శని అంటే కర్మ కారకుడు అండి. శని వచ్చాడంటే కర్మను అనుభవించబోతున్నాము అని అర్థం. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైనటువంటి కర్మ. ఏలినాడు శని ఉన్నప్పుడు ఒక కర్మ, జన్మ శని ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు, 2వ స్థానంలో శనిదే ఆర్థిక బాధలు, అష్టమ శని ప్రాణాపాయము, ఆరోగ్య ఇబ్బందులు, తర్వాత అర్ధాష్టమ శని ఏ పని పట్టుకున్నా హాని కలగడము, కంటక శని వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు రావడము. ఇక్కడ మీరు చూడండి, అష్టమ శనికి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఈ గ్రహాలు పట్టడము, అష్టమ శని స్టార్ట్ అవ్వడము. వెరీ కేర్ఫుల్గా ఉండాల్సింది ప్రాణం విషయంలో. ఆయుష్ గండాలు ఏమైనా ఉంటే జాతకంలో ఎవరికైనా అల్పాయుష్ దోషాలు, మధ్యమాయుష్ దోషాలు, అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే వాళ్ళు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఇంటర్నల్ జాతకంలో మారక దశలు అని కొన్ని ఉంటాయండి. ఆ మారక దశల్లో కనుక వాళ్ళు నడుస్తూ ఉంటే, వాళ్ళకి ఆ మారక దశలు నడుస్తూ ఉంటే షార్ట్ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే ఫిజికల్ డ్యామేజ్ అవుతుంది. ఇంజురీస్ కానీ, సర్జరీస్ కానీ ఏదైనా జరగచ్చు. ఇంకా భగవంతుని మీద భారం. అది మంచి జరగాలని కోరుకుందాం. అయితే ఫిబ్రవరి 26వ తారీఖున జరిగేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో సింహరాశి వాళ్ళు తప్పకుండా పాల్గొనండి. బికాజ్ రాబోయేటువంటి రోజులన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే, మిమ్మల్ని ఒడిదుడుకులకు గురి చేసేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొంటారో మీ జీవితంలో లేదా మీ యొక్క జన్మల నుంచి వచ్చినటువంటి కర్మ అంతా కూడా నాశనం అవుతుంది. పాప ప్రక్షాళన జరుగుతుంది. అది జరగడం వల్ల ఇప్పుడు రాబోయేటువంటి కర్మకారకుడైన శని వచ్చేటువంటి అష్టమ శని పీరియడ్ 2.5 years పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలకు వీళ్ళు గురి కాకుండా ప్రశాంతంగా నిర్మలమైన జీవితం గడపడానికి ఇదొక్కటే ఏకైక మార్గము. కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. మహాశివరాత్రి నాడు దీన్ని సంకల్పించుకున్నాము. అద్భుతమైన అవకాశము. ప్రతి ఒక్కరూ రండి. సింహరాశి వాళ్ళు ఎస్పెషల్లీ తప్పకుండా పాల్గొనండి. మీరే కాకుండా ఇంకా 10 మందికి తెలియజేయండి. కర్మని తొలగించుకోవడము, కర్మ ప్రక్షాళన చేసుకోవడం, భక్తిపూర్వకంగా స్వామి దగ్గరికి చేరడం, స్వామి అనుగ్రహాన్ని పొందడము అత్యంత శ్రేయోదాయకమైనది. గొప్ప అవకాశము. వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తరిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరికీ తెలియజేయండి. ముఖ్యంగా ఇది ఫిబ్రవరి 26వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభమయ్యి తెల్లవారేంత వరకు, సూర్యోదయం అయ్యేంత వరకు స్వామి జాగరణలోనే, స్వామి సేవలోనే జరుగుతుంది. ఎవ్వరు వచ్చినా సరే ఇక్కడ హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి సత్యసాయి సేవా నిగమాగమము అనేటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి ఒక్కరూ రండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆది దంపతుల యొక్క అనుగ్రహంతో పాటుగా ఐశ్వర్య సిద్ధి యంత్రాన్ని, నరదృష్టి నివారణ యంత్రాన్ని, స్వామి యొక్క రక్షలు కూడా ఇవ్వబడతాయి. అయితే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళు. ఈ యొక్క మఖ కేతు యొక్క నక్షత్రము, పుబ్బ శుక్రుడి యొక్క నక్షత్రము, ఉత్తర రవి యొక్క నక్షత్రము. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బికాజ్ కేతువు కాబట్టి మఖ. సో ఈ యొక్క వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు ఉండేటువంటి పనిచేసేటువంటి స్థాయిలో, పనిచేసేటువంటి స్థానంలో ట్రాన్స్ఫర్లు అవ్వడము, లేకపోతే డిమోషన్ రావడము, వాళ్ళని లేకపోతే ఇబ్బంది పెట్టే పై అధికారులతో ఒత్తిళ్ళు ఎక్కువ అవ్వడము, ఆరోగ్యపరమైన సమస్యలు కొత్తవి అటాక్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అండ్ సింహరాశి వాళ్ళకి మనం చూసుకుంటే, మనం ఎప్పుడూ ఆల్రెడీ చెప్పి ఉన్నామండి, 6th and 7th లార్డ్ శని అవుతాడు. సింహరాశి వాళ్ళకి
మ్యారీడ్ లైఫ్లో ఈధర్ మీరు మెన్ అయినా ఉమెన్ అయినా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, డైవర్స్ కేసు దాకా వెళ్ళింది, అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరికి మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ వస్తున్నాయి అంటే కారణము కర్మ. బికాజ్ శని కారకుడు అవుతున్నాడు, కర్మకారకుడు కాబట్టి ఆ కర్మనే కారణము, సంచిత కర్మ. ఇక రెండవది 6th లార్డ్ శని అయ్యాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి వృద్ధులైనా యంగ్ పీపుల్ అయినా ఎవరికైనా వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, ఆరోగ్యపరంగా మీరు ఇబ్బంది పడుతున్న డయాబెటీస్ లాంటివి కానీ, లేదా శని రాహులు కాంబినేషన్ మీ ఇంటర్నల్ జాతకాల్లో ఉంటే మేజర్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్ కానీ లేక బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు అవి అటాక్ అవ్వడానికి కూడా కారణము కర్మనే. అలాంటివి అటాక్ అయిన వారు మాకు ఇంకా ఏది దిక్కు లేదు, మేము ఇలా మందులు వాడుతూ ఉన్నాము, మాకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా, అదేవిధంగా 7th లార్డ్ బిజినెస్ హౌస్ కాబట్టి వ్యాపారం చేస్తూ సింహరాశి వాళ్ళు నష్టాలను చూస్తూ వివాదాల్లో ఇరుక్కుంటూ, భూ వివాదాల్లో న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నవాళ్ళు, కలహాలు తగాదాలు కీచులాటల్లో ఎప్పుడూ అదే జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా కారణము కర్మనే. కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రంలో పాల్గొనండి. అదేవిధంగా 12th లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఎంత సంపాదించినా డబ్బులు నిలబడవండి. వాళ్ళకి తెలుస్తుంది ఈ మాట ఖచ్చితంగా. ఎంత సంపాదించినా డబ్బులు నిలబడవు. వీళ్ళు పక్కనున్న ఫ్రెండ్సో శ్రేయోభిలాషులని పిలువబడేవారో వీళ్ళ ఫ్యామిలీ కోసం వీళ్ళు అలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళు అనుభవిస్తారు తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి వాళ్ళకి కూడా కారణము కర్మనే. ఆ కర్మనైనా అయితే ఇంకా చెప్పాలి అనుకుంటే సింహరాశి వాళ్ళకి 5th and 8th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి జనరల్గానే వీళ్ళకి పూర్ణాయుష్ అనేటువంటిది ఉంటుంది. పూర్ణాయుష్ 84 సంవత్సరాలు బ్రతకగలిగేటువంటి జాతకాలు వీళ్ళవి. కానీ వీళ్ళ ఇంటర్నల్ జాతకంలో ఏదైనా అల్పాయుష్ కండ ఉంటే వీళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే అపమృత్యు దోషాలన్నీ కూడా అంటే పీడకలలు విపరీతంగా రావడము, పాములు కల్లో కనిపించడము, నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా ఏ పని చేయలేక సోమరితనము, నిర్లక్ష్యము లాంటివి, పని మీద ఆసక్తి ఉండదు. సో ఇలాంటి బాధలు పడుతున్నారంటే ఆ కర్మ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది, మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని అర్థము. దానికి కూడా ఈ యొక్క పరిహారము కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము. గురుగారు మీరు చెప్పినట్టుగానే రాశిలో వారిగా కూడా ఎవరైనా కూడా జాతకరీత్యా ఎదుర్కొన్న సమస్యలకి కావచ్చు, లేదు అంటే కర్మను దాన్ని తొలగించుకోవాలి, ఈ మహాశివరాత్రి రోజు మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే అంటే నేను ఇప్పుడు రాశుల పరంగా వాళ్ళు ఎందుకు చేసుకోవాలి, ఆ కారణం ఏమిటి, వాళ్ళు అనుభవించేటువంటి కష్టం ఏమిటి, కర్మ ఏంటో వివరించాను. కానీ ఆ రాశులు కాకుండా ప్రతి ఒక్కరూ శివార్చన చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఎందుకనంటే శివుడు అత్యంత బోలాశంకరుడు. ఆయనకు ఒక చెంబుడు నీళ్లు పోస్తే పులకించిపోతాడు, మారేడు దళాలతో ఆయనకు అర్చన చేస్తే పరవశించి పోతాడు. అలాంటి శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజుని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉదాహరణకి మీరు తీసుకోండి, రావణాసురుడు సైతము రాక్షసుడు, అధర్మపరుడైనటువంటి రాక్షసుడికి కూడా స్వామి వరాలు ఇచ్చాడు. భక్తిని మాత్రమే కొలమానంగా చూసేటువంటి మహాదేవుడి యొక్క అత్యంత ప్రీతికరమైన రోజు అది. మీకు ఏ పని అవ్వాలన్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి సమస్యలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఎలాంటి కోరికలున్నా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు మీకు ఏవేం సామాగ్రి తెచ్చుకోవాలి, ఏవేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ టైంలో అక్కడ ఉండాలి, మీరు రాలేని పరిస్థితుల్లో కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం జరిపించాలనే ఆకాంక్ష కానీ కోరిక కానీ ఉంటుంది. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, లేకపోతే ఆ సమయం కుదరకో, లేకపోతే ఆరోగ్యం బాలేకో ఎన్నో ఇబ్బందులు ఉంటారు. వాళ్ళ కోసము ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది. మీరు దర్శనం చేసుకోవచ్చు, తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా లైవ్లో దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్ర జపాన్ని ఇస్తాను. ఆ మంత్ర జపాన్ని జపం చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని దర్శనం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటుగా నరదృష్టి నివారణ యంత్రములు, ఐశ్వర్య సిద్ధి యంత్రములు, రక్షలు కూడా ఇవ్వబడతాయి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.